హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుండి తాజాగా రేపటి నామినేషన్కి సంబంధించిన ఓ ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో 5వ వారం నామినేషన్స్ను బిగ్ బాస్ ఫైర్తో జరిపిస్తున్నాడు. ఒక్కొక్కరు వచ్చి ఈ ఇంట్లో ఉండటానికి అనర్హులుగా భావించే 2 సభ్యుల ఫోటోల్ని ఆ అగ్గిలో వేసి బూడిద చేసి ఆ తర్వాత నామినేషన్స్కి తగ్గ సరైన రీజన్ చెప్పాలి అంటూ బిగ్ బాస్ చెప్పడం అయితే జరిగింది. ఇక నామినేషన్స్లో భాగంగా మణికంఠ నైనికను నామినేట్ చేసి నీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడం లేదు, నేను గమనించినంత వరకు నువ్వు బెడ్రూమ్లో కేవలం బెడ్ పైన తప్ప నాకు ఎక్కడా కనిపించడం లేదు అని చెప్తే నువ్వు ప్రతి చోట ఉన్నా కూడా నీ గేమ్ బాగలేదని చెప్తున్నారు కదా నాన్న ఇక్కడ అంటూ నైనిక మణికంఠకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. ఆ తర్వాత యష్మిని నామినేట్ చేశాడు మణికంఠ. దీనితో సోఫాలో కూర్చొని అన్నావు కదా అని మణికంఠ అంటే అక్కడి నుండి వచ్చాక నేను ఏం అనలేదు అంటూ చెప్తుంది యష్మి. దీంతో మణి మాట్లాడుతూనే ఉండటంతో అరే నేను చెప్పేది వినరా ఫస్ట్ అంటూ గట్టిగా యష్మి అయితే అరుస్తుంది. ఇక నైనిక నబీల్ను నామినేట్ చేయడంతో నబీల్ మాట్లాడుతూ వేరే వాళ్ళకి సపోర్ట్ చేయమని బిగ్ బాస్ నాకు చెప్పలేదు, ఒకవేళ చెప్పి ఉంటే చీర్ గర్ల్స్ లాగా అవి తీసుకొని వచ్చి డ్యాన్స్ వేస్తూ వారికి సపోర్ట్ చేసేవాడిని అంటూ నైనికి ఇచ్చిపడేస్తున్నాడు నబీల్. ఇక సీత మణికంఠను నామినేట్ చేయడంతో మణికంఠ మధ్య మధ్యలో ఊరికినే మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడేటప్పుడు నేను విన్నా కదా, నువ్వు విను ఇప్పుడు అంటూ సీత గట్టిగా అయితే చెప్తుంది. ఇక ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున వీకెండ్ ఎపిసోడ్లో ఒక భయంకరమైన ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేమిటి అంటే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది అంటూ హోస్ట్ నాగార్జున ప్రకటించడం సంగతి తెలిసిందే. దీనితో ఎవరి ఫ్యాన్స్ వారికి ఓట్లు వేసి తమ కంటెస్టెంట్స్ని హౌస్లోనే ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఎలిమినేట్ అయితే తర్వాత చేయాల్సింది ఏమీ ఉండదు. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.